మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మరీ ముఖ్యమైనటువంటి విషయం, అందరికీ అవసరమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇదే హాయిగా పసిపాపాయిలాగా నిద్రపోవాలంటే, చక్కటి నిద్ర పట్టాలంటే, మంచి గాఢమైన నిద్రని మీరు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఇంటి వైద్యాలు మీరు తీసుకోవాలి, ఇది ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. నేటి అనేక కారణాలతో నిద్రలేమి సమస్యని చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు మళ్ళీ ప్రమాదకరమైన మందులకి బానిసైపోయి మళ్ళీ వాటి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక అంశాల వల్ల ఈ సమస్య వస్తుంది. బాధితులుగా మీకు దీనిపైన కూడా అవగాహన ఉండాలి. అంటే ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య కారణాలు, వర్క్ టెన్షన్లు, ఇంకా మరేదైనా క్రిటికల్ సిచ్యువేషన్, ఇవన్నీ కూడా నిద్రని దూరం చేస్తున్నాయి. అందరూ హాయిగా నిద్రపోయే సమయంలో ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆ తిరిగే సీలింగ్ ఫ్యాన్ వంక, ఆ కప్పు వంక చూస్తూ చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. అనేక ఆలోచనలు, మానసిక వైరుధ్యాలు, ఇవన్నీ కూడా నేటి జనరేషన్ని నిద్ర నుంచి దూరం చేస్తున్నాయి, నిద్ర లేమితో సతమతమయ్యేలాగా చేస్తున్నాయి. అయితే ఆయుర్వేదం ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పింది. ఏమిటంటే నిద్ర, ఆహారం, శృంగారం, ఇవి మనిషికి ప్రాణావసరాలు అంటుంది. ఇవి ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. కానీ అన్ఫార్చునేట్గా ఇలాంటి ఈ త్రిస్తోణ అంటే 3 స్తంభాలతో ఉండేటటువంటి మన శరీరం నిద్ర లేమి వల్ల కుప్పగూలిపోతుంది. అయితే కొన్ని చక్కని ఇంటి చిట్కాల్ని పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి మీరు దూరం అవ్వచ్చు, అంటే నిద్ర లేమి సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఈ ఇంటి వైద్యాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన చక్కని ఇంటి వైద్యం, దీనికి మీకు కావాల్సింది పాలు, ఇంకా తేనె. పాలు, దీంట్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది, తేనె సూదింగా ఉంటుంది, మెదడుకి కావాల్సినటువంటి ఆ గ్లూకోజ్ని అందించి మెదడుని యాజిటేషన్ నుంచి కాపాడుతుంది. కాబట్టి దీన్ని మీరు వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? పడుకునే ముందు రోజు గోరువెచ్చని పాలల్లో 1 స్పూన్ తేనె వేసుకొని తాగండి. ఇలా చేయటం వల్ల హాయిగా పసిపాపాయిలాగా మీరు నిద్రపోగలుగుతారు. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు మీకు రావు. చాలామందికి నిద్ర పడుతుంది, కానీ ఏ 3:00కో 2:00కో మెలకు వస్తుంది. అప్పటి నుంచి ఇక ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. 4 అయ్యి అవడంతోనే వాకింగ్కి వెళ్దాం అనుకుంటారు. మరీ 4కి ముందు వెళ్తే ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అనుకుంటారు. ఇలాగా ఈ నిద్ర మెలకు రావటం అనే సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. రెగ్యులర్గా ఈ పాలు తాగటం వల్ల మెల్లగా గాఢమైనటువంటి సహజమైన నిద్రలోకి మీరు జారుకోవచ్చు. చెప్పుకున్నాం కదా, తేనెలో అలాగే పాలల్లో నిద్రాజనకాలు ఉన్నాయి. మెయిన్గా పాలల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. శరీరంలో ఉండేటటువంటి సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిల్ని ఇది క్రమబద్ధీకరిస్తుంది. ఈ కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. దీంతో హాయిగా నిద్రపోవచ్చు. తర్వాత ఇంకొక సహజ పదార్థం, స్లీపింగ్ పిల్ కంటే కూడా గొప్పగా పనిచేసేటటువంటి సహజ పదార్థం ఏమిటంటే అరటిపండు, బనానా. దీన్ని పేదవాడి యాపిల్ కింద చెబుతూ ఉంటారు. అరటిపండ్లు ఆరోగ్యానికి మంచిది. అది దీంట్లో ఎందుకు మంచిది, ప్రధానంగా నిద్రకి ఎందుకు మంచిది అంటే మెగ్నీషియం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే హాయిగా నిద్ర పడుతుంది. ఎందుకంటే పొట్టలో బరువు ఉంటుంది కాబట్టి. పొట్టలో ఆకలిగా ఉన్నప్పుడు చాలామందికి నిద్ర పట్టదు. అలాగని హెవీ ఫుడ్ ఏమన్నా తింటే మళ్ళీ దాంతో ఇతర ఇబ్బందులు, గ్యాస్ తయారవటం ఇవి. కానీ అరటిపండు అలా కాదు కదా, కాబట్టి దీన్ని తినండి. అలాగే ఇంకొక సహజ పదార్థం బాదం, ఆల్మండ్. ఈ ఆల్మండ్ అంతే, అంటే ఏదైనా సరే మెదడుకి మంచిది అన్న ప్రతిదీ కూడా నిద్రాజనకంగా ఉంటుంది. దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. దీన్ని తినడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. నిద్రపోయే టైంలో రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇక ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఇంటి వైద్యం ఉంది. దీనికి మీకు కావాల్సింది గోరువెచ్చని పాలు,
ఇంకా యాలకుల పొడి. ఈ పాలు తాగటం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. అంటే పాలల్లో కొద్దిగా యాలకుల పొడి కలుపుకోండి. ఇలా చేయటం వల్ల హ్యాపీగా నిద్ర పడుతుంది. ఈ పాల మిశ్రమం నిద్రకి ఉపక్రమించేలా చేస్తుంది. రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉంటే నిద్రలేమి సమస్య నుంచి మీరు బయటపడతారు. అయితే మరి మాంసాహారులకి ఒక చక్కటి ఆప్షన్ ఉంది. మాంసాహారం తినడం వల్ల సాధారణంగా ఇండైజెషన్ వచ్చి నిద్ర కరువు అవుతుంది. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే చేపలు తింటే హాయిగా నిద్రపడుతుంది. చేపలు ఆరోగ్యానికి మంచిది. వీటిని తినటం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మామూలు మాంసాహారంలో ఉండే కొలెస్ట్రాల్ భయాలు లాంటివి దీంట్లో ఉండవు. ఇంకొక చక్కని సహజ పదార్థం నిద్రని కలిగించేది ఏమిటి అంటే చెర్రీ పండ్లు, చెర్రీస్. మెలటోనిన్ సమృద్ధిగా ఉండే ఈ చెర్రీలు మిమ్మల్ని చక్కగా జోకొడతాయి, నిద్రపుచ్చుతాయి. నిద్రపోవటానికి ముందు కొన్ని చెర్రీ పళ్ళని తినండి. దీంతో హ్యాపీగా మీరు నిద్రపోవచ్చు. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. ఇంకొక అద్భుతమైన వైద్యం ఏమిటంటే పాలు, దాల్చిన చెక్క పొడి. ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా నిద్రాజనకంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? గోరువెచ్చని పాలల్లో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తాగండి. దీంతో నిద్రలేని సమస్య నుంచి మీరు బయటపడతారు. త్వరగా నిద్రలోకి జారుకుంటారు. రెగ్యులర్గా చేయటం వల్ల మీకు ఇక ఇన్సామ్నియా అనే సమస్య రాదు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఏంటంటే బీన్స్. ఇది కూడా అంతే. బీన్స్ కూడా నిద్రకి సహాయపడుతుంది. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ బీన్స్ తినడం వల్ల గ్యాస్ తయారవుతుందేమోనని. కానీ బాగా ఉడకబెట్టి తీసుకుంటే ఆ సమస్య రాదు. బీన్స్ సుఖనిద్రకి ఉపయోగపడే ఎన్నో పోషకాలు దీంట్లో ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో B6, B12 ఇలాంటి వైటమిన్లు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి. అలాగే ఇంకొక పదార్థం ఈ బఠానీలు. బఠానీలలో ప్రోటీన్ ఉంటుంది. నిద్రకు సహాయపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ మెయిన్గా చక్కటి నిద్ర మీ సొంతమయ్యేలా చేస్తుంది. నిద్రలేమితో మీరు బాధపడుతున్నప్పుడు వీటిని మీ డైట్లో భాగం చేసుకోండి. అలాగే ఇంకొక సహజ పదార్థం ఈ ఆకుకూరలు. ఇనుము శాతం ఎక్కువగా ఉండేటటువంటి ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఈ ఎనీమియా సమస్య దూరం అవుతుంది. గుండెదడ తగ్గుతుంది. ఎనీమియా కరెక్ట్ అవటం వల్ల దీంతో చక్కగా నిద్రపడుతుంది. చాలామందికి నిద్ర పట్టకపోవటానికి కారణం గుండెదడ. కాబట్టి మీకు ఈ గుండెదడ సమస్య ఉంటూ నిద్ర పట్టకపోయినప్పుడు ఈ ఆకుకూరలు తినండి. వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా నిద్రకి సహాయపడేటువంటి సహజ పదార్థాలు. అయితే జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే కొన్ని ఈ సలహాలు, సూచనలు మీరు పాటించాలి. వీటిని మనం పథ్యాపథ్యాలు అనొచ్చు. కాబట్టి వీటిని కూడా మీరు తెలుసుకోవటం ముఖ్యం. రోజు ఒకే సమయానికి నిద్రపోండి. అలాగే ఒకే సమయానికి లేస్తూ ఉండండి. సెలవు రోజైనా సరే. ఇలా చేస్తూ ఉండటం వల్ల మీకు ఆ నిద్ర రొటీన్ అనేది గాడిలో ఉంటుంది. నిద్రకి ముందు కాఫీలు, టీలు ఇలాంటివి తాకండి. ఒకవేళ తాగితే మీకు నిద్రాభంగం అవుతుంది. ఎందుకంటే అవి స్టిమ్యులెంట్స్. కొంతమంది నిద్ర పట్టడం లేదని ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయటం వల్ల అన్నీ మర్చిపోయి నిద్రపోవచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ మనసు ఉభయేంద్రియం, అది ఎప్పుడు డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. మెయిన్గా ఆల్కహాల్ తోటి అది ఇంకా డిస్టర్బ్ అవుతుంది. అంతర్గతంగా మీకు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటూనే ఉంటుంది. కొంతమంది స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు. ఇవి తాత్కాలిక పరిష్కారం కానీ శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే సమస్య పరిష్కారం అవ్వదు కాబట్టి నిద్రపోవడానికి పిల్స్ మీద ఆధారపడటం అంత మంచిది కాదు. ఇంకా జంక్ ఫుడ్స్ ఇలాంటివి కూడా మానేయండి. నిద్రకి ముందు జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, మసాలా ఐటమ్స్ వీటిని తీసుకోవడం మంచిది కాదు. ఇలా చేయటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. గ్యాస్ తయారవుతుంది. డయాఫ్రమ్ని గ్యాస్ నొక్కుతుంది. గుండె మీద ఒత్తిడి పడుతుంది. గుండెదడ పెరుగుతుంది. నిద్ర నుంచి మీకు మేలుకు వస్తుంది. కాబట్టి నిద్రకు ముందు ఇలాంటి ఆహారం తీసుకోవటం మంచిది కాదు. ఇలా చేస్తే చక్కటి పసిపాపాయి లాంటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham. Dr. Chirumamilla Murali Manohar, MD Ayurveda, Raksha Ayurvedalaya, plot number 13, Ramamurthy Nagar, CBCID Colony, Hydernagar, Hyderabad 5,85,000, Telangana State, India. Landmark, Kukatpally area, Metro Train pillar number A663. Email, muralimanohar2008@gmail.com. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.